హలో ఫ్రెండ్స్, మీ అందరూ నాకు ఒకటే మెసేజ్ చేస్తున్నారు, డిఎం చేస్తున్నారు కదా, అన్న వ్యూస్ ఎలా వస్తాయి, అన్న ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ ఎలా వస్తాయి, ఫాలోవర్స్ ఎలా వస్తారు, లైక్స్ ఎలా వస్తాయి అనేది. నేను ఈరోజు మీకు వ్యూస్ ఎలా వస్తాయి, మీకు ఏ విధంగా అయితే వ్యూస్ రావడానికి నేను ఏ విధంగా అయితే యూస్ చేస్తున్నాను, సిటిఆర్ కానీ ఎస్ఏఆర్ కానీ ఆర్జీబీ కానీ నేనైతే ఎలా అయితే యూస్ చేస్తున్నానో మీరు కూడా నేను మీకు ఆ విధంగా చెప్తాను. మీరు కూడా అదే విధంగా యూస్ చేయండి. చేస్తే మీకు ఖచ్చితంగా వ్యూస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని స్టార్ట్ చేస్తాను కదా, స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 monthsలో నాకు 30K ఫాలోవర్స్ వచ్చారు. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మీరు నా చెక్ చేయండి ఎలా వచ్చాయి అనేది మీకు అర్థమవుతుంది కదా. మీరు అలాగే ఇన్స్టాగ్రామ్ నాకు ఎలా అయితే మెసేజ్ చేస్తారో నేను అదే విధంగా ఈరోజు నేను మీకు ఖచ్చితంగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా మీరు చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా నాకు ఎలా అయితే ఫాలోవర్స్ వచ్చారో మీకు అదే విధంగా వస్తారు ఫ్రెండ్స్. లైక్స్ అనేవి మీరు వీడియోలో కొద్దిగా కంటెంట్ ఉండాలి. ఇప్పుడు ఒక డాన్స్ వీడియో కానీ ఒక షార్ట్ వీడియో కానీ మీరు చేసినప్పుడు వీడియోలో కొద్దిగా కంటెంట్ అని ఉంటే లైక్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. మీరు డ్యాన్స్ బాగా వేస్తారా, లేకపోతే కుకింగ్ బాగా చేస్తారా, మీరు ఎలా అయితే చేస్తారో దాని ప్రకారం అనేది వీడియో అప్లోడ్ చేసే టైం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు అనుకోండి, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చెప్తుంది కూడా మీరు ఖచ్చితంగా నోట్ చేసుకొని అదే విధంగా ఫాలో చేయండి. ఎందుకంటే ఇప్పుడు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు అనుకోండి, మీరు దాన్ని 2 o'clock అంటే ఆఫ్టర్నూన్ 2 o'clock అప్లోడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఆ టైంలో అనేది అందరు కుక్ చేసి ఇంట్లో వీడియోస్ చూస్తున్నారు. కుకింగ్ వీడియోస్ ఆ టైంలో బాగానే ఇంప్రూవ్ అవుతాయి. డాన్స్ వీడియోస్ అనేది మార్నింగ్ 7 o'clock అనేది డాన్స్ వీడియోస్ పెట్టండి. డాన్స్ వీడియోస్ ఎందుకంటే మార్నింగ్ 7 o'clock పెట్టినప్పుడు అందరు మార్నింగ్ లేచి ఫ్రెష్గా ఉంటారు కదా, ఫ్రెష్గా మీ డాన్స్ వీడియోస్ చూసి అందరు ఎనర్జీగా ఫీల్ అవుతారు. కాబట్టి మార్నింగ్ అనేది డాన్స్ వీడియోస్ పెట్టడం చాలా అనేది ఇంప్రూవ్ అవుతుంది. కుకింగ్ వీడియోస్ ఆఫ్టర్నూన్ 12 అట్లా పెట్టండి. ఇప్పుడు మీరు ఎమోషనల్ వీడియోస్, కొందరు సాడ్ వీడియోస్, డివోషనల్ వీడియోస్ అవన్నీ చేసి పెడుతుంటారు కదా, అవన్నీ మీరు ఏంటంటే ఈవినింగ్ పెట్టాలి. ఈవినింగ్ ఒక 6 o'clock అలా పెట్టారంటే అందరు ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత 7 o'clock to 8 o'clock 9 o'clock మధ్య వీడియోస్ అనేది బాగా చూస్తారు ఫ్రెండ్స్. ఆ టైంలో ఈ వీడియోస్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. కానీ ఈ కుకింగ్ వీడియోస్ అనేవి మీరు చేసినప్పుడు ఆఫ్టర్నూన్ 12 o'clock పెట్టడం చాలా మంచిది. మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే ఫుడ్ అండ్ ఫార్మ్స్ కానీ విస్మై ఫుడ్ వాళ్ళు కానీ ఎవ్రీ టైం వాళ్ళు ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసేది ఆఫ్టర్నూన్ 12 o'clock ఆర్ 11 to 12 o'clock మధ్యలో చేస్తారు. మీరు కూడా నేను చెప్తున్న విధంగా ఇవన్నీ ఏంటంటే నేను ఆల్రెడీ అనలైజ్ చేశాను. అసలు ఎవరు ఎలా పెడుతున్నారు ఏంటి అని అనలైజ్ చేసి మాత్రమే నేను మీకు మీ ముందుకి వీడియో ముందుకు వచ్చి చెప్తున్నాను. మీరు కూడా నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో మీరు కూడా అదే విధంగా ఖచ్చితంగా చేసుకోండి. ఖచ్చితంగా అనేది వస్తుంది, ఇంప్రూవ్మెంట్ అనేది మీకు ఉంటుంది. ఇంకా మీకు లైక్స్ కావాలంటే వీడియోలో కొద్దిగా కంటెంట్ అనేది మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలో కొంచెం కంటెంట్ ఉన్నా ఖచ్చితంగా వీడియోస్ అందరు లైక్ చేస్తారు. కంటెంట్ మీన్స్ మీరు చేసిన డాన్స్ ఇంప్రూవ్మెంట్స్ కానీ ఎడిటింగ్ స్కిల్స్ కూడా మీరు కొద్దిగా బాగా పెట్టారంటే బాగా వస్తున్నాయి. ఇప్పుడు మన ఫ్యామిలీ ఫంక్షన్స్ వీడియోస్ ఆర్ నవ్వుతున్న స్మైలింగ్ వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ మీరు ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేయండి. చాలా అంటే చాలా బెటర్ అండి. అండ్ ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తారు ఏంటి అనేది నాకు నా ఇన్స్టాగ్రామ్లో నాకు 2 monthsలో 30K ఫాలోవర్స్ వచ్చారంటే అర్థం చేసుకోండి నేను ఎంత మంచిగా అనలైజ్ చేస్తాను అనేది మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మీరు షేర్ చేస్తున్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో మీరు కామెంట్ పెట్టారనుకోండి, అది సిటిఆర్కి అనేది ఎలా అర్థమవుతుందంటే ఈ వీడియోలో ఏదో ఉంది, కంటెంట్ ఉంది అని అర్థం చేసుకుని ఇంకొక చాలామంది ఫాలోవర్స్ అనేది చూపిస్తుంది. సో ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో మీరు కామెంట్ పెట్టమని మాత్రం చెప్పండి అండ్ లైక్ చేయమని చెప్పండి. తర్వాత సబ్స్క్రైబ్ ఫాలో చేసుకున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ పోతుంది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి తీసుకొచ్చింది, ఏంటి రీపోస్ట్ పెట్టడం వల్ల ఏంటంటే రీపోస్ట్ పెడితే తనకైతే ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారో అంతమంది ఫాలోవర్స్కి ఆ వీడియో అనేది వెళ్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు కూడా అర్థం చేసుకొని నేను చెప్తున్న విధంగా మీరు రీపోస్ట్ మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ మీ ఎవరిదైనా మొబైల్ తీసుకొని మీ వీడియో లైక్ చేసుకుంటారు కదా, ఈసారి రీపోస్ట్ పెట్టండి. రీపోస్ట్ పెడితే ఇంకెక్కువ లైక్స్ రావడానికి ఇంకెక్కువ వ్యూస్ రావడానికి అనేది ఉంటుంది. ఇంకా కావాలి అంటే యూట్యూబ్లో ఎలా షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు ఎలా వ్యూస్ రావాలి ఏంటి అనేది కూడా మీకు కావాలనుకుంటే నా కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. ఫేస్బుక్లో కూడా కొందరు అప్లోడ్ చేస్తుంటారు. ఫేస్బుక్లో మీరు అప్లోడ్ చేస్తుంటే ఏంటంటే ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్ అనేది కనెక్షన్ చేసుకొని దాని నుంచే డైరెక్ట్ వెళ్ళిపోతాయి. మీరు మళ్ళీ సపరేట్గా ఓన్లీ ఫేస్బుక్లో పెట్టాలనుకుంటే నాకు చెప్పండి ఎలాగ అప్లోడ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదర్వైజ్ నాకు తెలిసి నేను ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. మోస్ట్లీ నాకు తెలిసి స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీరు ఒకవేళ కావాలనుకుంటే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా స్లోగా అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు
నీట్గా చెప్తూ అసలు మీరు ఏ వీడియోస్ చేయాలనుకుంటున్నారు, ఎలాగ కంటెంట్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు ఏమైనా ఏ స్కిల్స్ కావాలంటే కూడా నాకు డిఎం చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క మెసేజ్ని చదువుతున్నాను, ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నేను కనుక చెప్తున్నట్టుగా మీరు కూడా చేసుకున్నారంటే చాలా అంటే చాలా మంచిగా మీకు ఫాలోవర్స్ వస్తారు. నాకు 30K ఫాలోవర్ 2 మంత్స్లో వచ్చారండి. మీకు ఎందుకు రాదు చెప్పండి. నేను జస్ట్ ఏ వీడియోస్ తోటే రప్పించాను. మీకు దగ్గర స్కిల్ ఉందంటే చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను. మనం ఖచ్చితంగా డెవలప్ అవుదాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా మీ కామెంట్స్ చదువుతాను, మీకు ఖచ్చితంగా కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్ మరి.